నేపాల్లో చిక్కున్న వారిని రాష్ట్రానికి తరలిస్తున్న క్రమంలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్టీఓ ఇస్మాయిల్ చెప్పారు. వారికి అధికారులు ఫుడ్ ప్యాకెట్లు కూడా సప్లై చేశారని చెప్పారు. నేపాల్ నుండి వచ్చిన వారిని సురక్షితంగా వారి స్వగ్రామానికి చేర్చేందుకు తగిన చర్యలు చేపట్టామని రవాణా శాఖ అధికారి ఇస్మాయిల్ తెలిపారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని ప్రభుత్వం నియమించిందంటున్న ఆర్టీఓతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. నేపాల్లో జరిగినటువంటి రాజకీయ సంక్షోభం నేపథ్యంలో నేపాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నేపాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాస ఇండియన్స్ అందరూ కూడా బతుకుతీరు దుర్భరంగా మారుతున్న క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చొరవ చేపట్టి నేపాల్లో నివసిస్తున్నటువంటి ఏపీ వాసులందరినీ కూడా మన రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేపట్టారు. నిన్నటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా మన ఏపీ నుంచి దాదాపు 125 మందికి పైగానే నేపాల్లో నివసిస్తున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. కేంద్ర ప్రభుత్వం చర్చించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి నేపాల్లోని కాఠ్మండూ నుంచి నేరుగా విశాఖపట్నం నుంచి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని వారి స్వగ్రామానికి తరలించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయి మా లోకేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మనం తిరుపతి విమానాశ్రయం కాడ ఉన్నాము. ఇప్పుడు కడపలో ఎంతమంది ఉంటున్నారు ఏంటి అనే దాని మీద అధికారులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ కడపలో ఎంతమంది వస్తున్నారు? ఇవాళ నేపాల్లో ఐడెంటిఫై చేసి వెనక్కి రప్పించే వాళ్ళు కడప జిల్లాకి ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరు అధికారులు దగ్గరుండి వాళ్ళని స్వగ్రామానికి చేర్చే చర్యలు చేపట్టారు ఏంటి సార్? కడప నుంచి 22 మంది ఉన్నారండి. 22 మంది కాఠ్మండూ నుంచి వైజాగ్ టు తిరుపతి వస్తున్నారు, రేణిగుంట ఎయిర్పోర్టు. దానికోసం కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి ఒక బస్సు కడప నుంచి బస్సును అరేంజ్ చేశారు. బస్సు కడప నుంచి వచ్చి రైట్ టైంలో ఉంది. దాని లైజనింగ్ ఆఫీసర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ వాళ్ళు, ఆర్ఐ వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నాము. ఆర్టీసీ వాళ్ళు ఆర్ఎం గారు బస్సు అరేంజ్ చేశారు. ఈ వచ్చిన 22 మంది ప్యాసింజర్స్ను ఇక్కడి నుంచి కడపకు తరలిస్తాము. అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానం చేర్చడానికి అక్కడ కూడా కార్లు అన్నీ అరేంజ్ చేస్తాం మా డిపార్ట్మెంట్ తరఫున. వాళ్ళ స్వగ్రామాలకి అక్కడి నుంచి ఎక్కడైతే వాళ్ళ ఇది ఉందో వాళ్ళ నేటు అక్కడికి తరలిస్తామండి. సార్ వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పడింది? ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తామండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఆ ఫ్లైట్ కొద్దిగా డిలే అయింది కాబట్టి ఇక్కడ రావడమే 8:45 అంటున్నారు. ఇక్కడే అంతా అరేంజ్ చేసినాక ఎమ్మెల్యే వారు అందరూ వస్తున్నారు. మన కడప ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ యొక్క ఆదేశాలతో ఏ విధంగా ఇది చేస్తామనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పటివరకైతే మేము ట్రాన్స్పోర్ట్ కోసమే బస్సు అరేంజ్ చేసాము. ట్రాన్స్పోర్టు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్టీసీ వాళ్ళందరూ టుగెదర్గా చేస్తాము. మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ అయినాయి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అదే అండి, కలెక్టర్ గారు కరెక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ వచ్చే వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్తో పాటు బస్సు, అక్కడ కూడా కార్లు అరేంజ్ చేస్తాం, ఇన్నోవా అవన్నీ వాళ్ళు గమ్యస్థానాన్ని చేర్చేంత వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా కలెక్టర్ గారి ఆదేశాలతో మనం పాటిస్తూ చేస్తామండి. అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం. ఇది ప్రధానంగా ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి వ్యక్తిని నేపాల్లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర పౌరుల్ని ప్రతి ఒక్కరిని వారి స్వగ్రామానికి బాధ్యతగా చేర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దీన్ని గుర్తించి అధికారులందరూ బాధ్యత తీసుకొని వాళ్ళని క్షేమంగా వాళ్ళ స్వగ్రామానికి చేర్చాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది. ఆ ప్రభుత్వ అధికారులందరూ కూడా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టారు. నేపాల్లో నివసిస్తున్నటువంటి ఆంధ్రవాసులు తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళ స్వగ్రామానికి క్షేమంగా చేరేలా అన్ని రకాల చర్యలు చేపట్టారు. తదనుగుణంగా అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. వారికి క్షేమంగా ఇల్లు చేరడమే లక్ష్యంగా అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపట్టడమే కాకుండా ఎంత రాత్రి అయినా కూడా వాళ్ళని ఇంటికి చేర్చాలనే దృక్పథంతో ఇక్కడ అధికారులందరూ కూడా అన్ని రకాల చర్యలు, ముందస్తు చర్యలు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.